హిట్మానే టార్గెట్ గా పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో ఉన్నట్లు కూడా పక్కా సమాచారంతోనే ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ఐ సిబ్బందితో కూడా సహాయక సిబ్బందితో కూడా సపోర్ట్ తో పోలీసు అధికారులు ఏ క్షణంలోనైనా సరే పోలీసులు హిడ్మాను చుట్టుముట్టే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలోని కుంబింగ్ నిర్వహిస్తున్నారు. హిడ్మా ఆ పరిసరాల్లోనే ఉన్నట్లు పక్కా సమాచారంతోనే వారు అక్కడికి వెళ్లారు. భారీగా భద్రతా బలగాలు మోహరించారు. మొత్తంగా 125 గ్రామాలకు జల్లెడ పడుతున్నారు బలగాలు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు పోలీసులు. అటవీ ప్రాంతంలో ఎన్టీఆర్ఐ టీం సపోర్ట్ తీసుకుంటున్నారు అధికారులు. ఏ క్షణంలోనైనా సరే పోలీసులు హిడ్మాను చుట్టుముట్టే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ భాస్కర్, అయితే హిడ్మాని చాలా రోజులుగా ఎతుకుతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎక్కడ దొరకని పరిస్థితి, చిక్కినట్టే చిక్కాయని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు పక్కా సమాచారంతోనే ఛత్తీస్గఢ్ లో నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది గాలింపు చర్యలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ వినయన, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా అలా ఉలిక్కి పడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున అంటే క్రిమినల్ అండ్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా ఉన్నటువంటి హెడ్మా మాత్రం ఒక మావోయిస్టుల యొక్క సంస్థలో మొత్తానికి కీలకమైన పదవిలో ఉన్నారు. ఇటీవల కాలంలో అతను ఒక ముఖ్యమైన నేతలో కొంతమంది చలపతి రెడ్డి కావచ్చు, మరి కొంతమంది ముఖ్య నేతగా చనిపోయిన నేపథ్యంలో అతను కాస్త అతని యొక్క పదవిని బాధ్యత తప్పించి కేవలం అతనికి వేరే ఆపరేషన్ చేసే విధంగా ఆయన మావోయిస్టుల యొక్క సంస్థ మొత్తం కూడా ఆయన సేవలు వాడుకుంటున్న నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం అతను వ్యూహకర్త అని కూడా చెప్పుకోవచ్చు. అతను ఒక్కసారి వ్యూహం పన్నారు అని అంటే మాత్రం అవతల వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వారు మట్టి పెట్టింది తన యొక్క వ్యూహానికి పదును పెట్టే అంతగా ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఛత్తీస్గఢ్ అబుజ్మట్ అడవుల ప్రాంతంలో ఒక కాంకేరు, మరొక బీజాపూర్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఒక మావోయిస్టుల యొక్క పక్కా సమాచారం అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోనే కొన్ని బెటాలియన్ గా ఒక సైనిక సిబ్బంది మొత్తం అంటే వీళ్ళు సర్చ్ ఆపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించారని పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఒకవైపున కాంకేరు, మరోవైపున బీజాపూర్ అంటే రెండు బృందాలుగా మావోయిస్టులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారని పక్కా సమాచారం నేపథ్యంలోనూ కాంకేరులో కావచ్చు, కాంకేరు జిల్లా కావచ్చు, మరోవైపున బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో అంటే కొన్ని వేల హెక్టార్లు ఉన్నటువంటి ఇంద్రావతి పార్క్ మొత్తానికైతే మాత్రం ఆ నేషనల్ పార్క్ కు ఇక మావోయిస్టులు ఎక్కువ నీటి ఎదురున్న నేపథ్యంలో ఎక్కువగా ఇంద్రావతి నది సమీపానికి వచ్చేసి వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ త్రాగే నీరు కావచ్చు, కొంత ఏరియా మొత్తం కూడా కొద్దిగా దట్టమైన అడవి ప్రాంతం ఉన్న నేపథ్యంలోనే అంటే నది పరివాహ ప్రాంతం చాలా వరకు కొద్దిగా గ్రీనరీ ఉంటుంది. ఫలితంగా ఇక సైనిక సిబ్బందిని నుంచి తప్పించుకునే సైతం కూడా చాలా వరకు వీలుగా ఉంటుంది. ఒకవైపున ఇంద్రావతి నది అనేది కావచ్చు, అబుజ్మడ్ అడవి ప్రాంతం మొత్తం ఒకవైపున ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మరొక ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలకు మొత్తం విస్తరించిన నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సేఫ్ జోన్ గా ఈ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో ఇంద్రావతి నది దాటితే ఈజీగా వెళ్ళిపోతున్న యొక్క సంకల్పంతో వాళ్ళకి మొత్తం కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక అత్యధిక టెక్నాలజీ తోటి ఒక మొత్తానికైతే హిడ్మా కూడా ఆ ప్రాంతం సంచరించారనేది గత 2 రోజుల క్రితమే మా సైనిక సిబ్బందికి పక్కా సమాచారం అందింది. అది కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా వాళ్ళు రూఢీ చేసుకున్న తర్వాతనే మొత్తానికైతే రాష్ట్ర పోలీసు సహాయంతో మరోవైపున కోబ్రా, సిఆర్పి, డిఆర్జీ సిబ్బందితో మాత్రం బెస్తర్ ఫైటర్స్ కావచ్చు, మరోవైపున అంటే అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ కాగర్ పేరుతో మొత్తానికైతే మాత్రం ఇంద్రావతి నది ఏరియా మొత్తాన్ని కూడా నేషనల్ పార్క్ సమీపంలో మొత్తానికైతే అడవిని మొత్తం చుట్టుముట్టారు. ఫలితంగా చూసుకున్నది ఏ క్షణమైనా సరే హెడ్మాను మట్టు పెట్టేందుకు మొత్తం కూడా వ్యూహం రచించారని చెప్పుకోవచ్చు. అత్యధిక టెక్నాలజీతో సహాయంతో మొత్తానికైతే 125 గ్రామాలను ఇప్పటికే థర్మల్ ఇమేజ్ ఐడెంటిఫికేషన్ పరికరంతో మొత్తానికైతే ప్రతి ఒక్క గ్రామంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే హిడ్మా సైతం కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అతనికి మొత్తానికి అతను టచ్ చేయడం అంత ఈజీ కూడా కాదు అనేది కూడా మరో వాదన కూడా వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అతనికి 3 అంచెల వ్యవస్థ అనేది భద్రతా వ్యవస్థ అనేది మాత్రం చాలా కఠినంగా ఉంటుంది, చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఏజెన్సీస్ కావచ్చు, మొత్తానికి ఆయన యొక్క అంగరక్షలకు సైతం కూడా ఎంతవరకు ఆయన తెగిస్తారనే సమాచారం కూడా నేపథ్యంలోనే మొత్తానికైతే మాత్రం హిడ్మా యొక్క పక్క ఆజూకి దొరికింది అనేది ఒక పక్క సమాచారంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో సైనిక సిబ్బంది మొత్తం కూడా పక్కా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు నేషనల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సహాయం మెండుగా తీసుకుంటున్నారు. అత్యాధునికమైన పరికరాల సహాయంతో ఇక హిడ్మాను గుర్తించేందుకు సైతం కూడా అన్ని ఏర్పాట్లతో ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా సరే మొత్తానికైతే మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే
హెడ్మా యొక్క హెడ్మా కావచ్చు, ఇంకా కీలకమైన నేతలు కూడా ఆ మావోయిస్టులు అంటే ఆ యొక్క ఇంద్రావతి నదికి సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సమీపంలో ఉన్నారనేది సమాచారం ఉంది. ఒకవైపు బీజాపూర్, కాంకేరు అంటే రెండు మూడు బృందాలుగా ఏర్పడడంతో వాళ్ళని అంటే ఆ 2-3 బృందాలు ఏ ప్రాంతం సంచరిస్తున్నారో ఆ ప్రాంతాన్ని మొత్తానికి కూడా సంచరించే వాటిని మొత్తం కూడా చుట్టుముడుతున్న నేపథ్యం అయితే ఉంది భద్రతా సైనికులు. అయితే మరోవైపున మహారాష్ట్ర, మరోవైపున ఒరిస్సా, మరోవైపున ఛత్తీస్గఢ్, మరోవైపున ఆంధ్ర ఈ యొక్క సంయుక్త పోలీసు సహాయంతో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఒకవైపున ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆయన ఎటువైపు తప్పించుకోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసిన మొత్తానికి అసలు అడవిలో నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా కూడా ఒక ప్లాట్ను మొత్తం కూడా పకడ్బందీగా వీళ్ళు కూడా 3 అంచెల వ్యవస్థను, భద్రతా వ్యవస్థను దాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. వినయనా ఇక్కడ మరి థర్మల్ టెక్నాలజీ కూడా వాడుతున్నట్లు తెలుస్తుంది హిడ్మాని పట్టుకోవడానికి. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇప్పటికే అంటే హిడ్మాని పోలి కొంతమంది ఎవరైనా ఉండే అవకాశం ఉండొచ్చు అనే ఒక చిన్న ఆలోచనతోటి కూడా అత్యాధునిక థర్మల్ ఇమేజ్ యొక్క టెక్నాలజీని వాడుతున్నారు. అంటే ఆ యొక్క టెక్నాలజీ అనేది చాలా విలువైనది. దాంతో పాటు అంటే అతన్ని కాకుండా మరో వ్యక్తి అతను సంచరించినా కానీ, అతని పోలికలు ఉన్న వ్యక్తి ఇంకో దొరికినా కానీ అతను మళ్ళీ నష్టం నివారణ వాటిల్లుకుండా ఉండే విధంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సైనిక సిబ్బంది. మొత్తానికైతే మాత్రం ఏదైనా సరే ఆ హెడ్మా యొక్క ఉనికి పక్కాగా ఉన్నదని తెలిసిన తర్వాత సుమారు కొన్ని వందల మంది అంటే పోలీస్ సిబ్బంది, సైనిక సిబ్బంది, కోబ్రా సిబ్బంది, డిఆర్జీ సిబ్బంది, మరోవైపు స్పెషల్ పార్టీలు, సిఆర్పిఎఫ్లు సిబ్బంది మొత్తానికైతే వీళ్ళంతా కూడా కొన్ని టీములుగా ఏర్పడి కాంకేర్ జిల్లాతో పాటు బీజాపూర్ అడవి ప్రాంతంలో మొత్తానికి అయితే ఆ ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో వచ్చారు. అయితే ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎవరో కనీసం అంటే ఒక మనిషి పోలేని పొజిషన్ లో అంటే 3 అంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసుకుంటూ సైనిక సిబ్బంది కూడా మొత్తం అయితే హిడ్మా కోసం అనువరణ గాలిస్తున్న నేపథ్యం ఉంది. డేగకండతోటి కూడా అతని కోసం అన్వేషిస్తున్నారు. ఏ క్షణమైనా సరే అతను అదులో తీసుకోవచ్చు లేదా మట్టిపెట్టే అవకాశం అయితే మెండుగా కనపడుతుంది. ఇది కనుక జరిగితే ఇప్పటికే మావోయిస్టులకు కోలుకొని దెబ్బ జరిగింది. ఈ నెలలోనే సుమారు 70 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. గడిచినటువంటి సంవత్సరం చూసుకుంటే మాత్రం సుమారు 300 మంది పైగా మావోయిస్టులు మృతి చెందగా దాంట్లో కీలక నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడంతా కూడా మావోయిస్టు వ్యవస్థ మొత్తం కునరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా చాలా వరకు ప్రభావితం తగ్గింది. ఇప్పటికే నిన్న నైట్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పుడు కేవలం ఒక 6 రాష్ట్రాల్లో మాత్రమే మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే వాటిని కూడా రూపం మాపుతామంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే గడిచిన అంటే ఛత్తీస్గఢ్ గడిచిన ఎన్నికల్లో మార్చి 2026 నాటికల్లా నక్సలిజాన్ని మొత్తం తూడిపెట్టడం, ఇంద్రావతి నది ఒడ్డున సేద తీరుతూ ప్రజలంతా కూడా సుఖంగా కాఫీ తాగే విధానాన్ని తీసుకొస్తామంటూ చెప్పారు. అదే విధంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంద్రావతి నదికి సమీపంలోనే ఎక్కువగా ఇక మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలోనూ మరోవైపున అబుజ్మాడు, కాంకేరు, మరోవైపున బీజాపూర్, మరోవైపున చూసుకుంటే మాత్రం సుక్మా జిల్లాలో అంటే వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాపించిన నేపథ్యం ఇప్పటికే సుక్మా జిల్లా కావచ్చు, మరోవైపున బీజాపూర్ కావచ్చు, మరోవైపున గంగులూరు కావచ్చు, అంటే ఈ ప్రాంతాల్లోకి సంబంధించినటువంటి మావోయిస్టుల కేంద్ర కార్యకలాపాలు అన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో హిడ్మా యొక్క సొంత ఊరులో కూడా అక్కడ విద్యుత్ వెలుగులను నింపారు పోలీసు సిబ్బంది కూడా. అంటే ఏదైతే మావోయిస్టులకి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఈ యొక్క సైనిక సిబ్బంది మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకుంటూ అక్కడ మెరుగైనటువంటి వసతులు కల్పిస్తూ మౌలిక సదుపాయాలతో పాటుగా అక్కడ అక్షరాభ్యాసం కూడా అంటే అక్షరాస్యతతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు హిడ్మా యొక్క ఆచూకీ కూడా సంచరించారనేది విశ్వసనీయ సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సైనిక సిబ్బంది మొత్తం కూడా చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు. వినయనా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. హిడ్మా టార్గెట్ గా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. హిడ్మా ఆ పరిసరాల్లోనే ఉన్నట్లు కూడా పక్కా సమాచారం రావడంతో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మొత్తం 125 గ్రామాలకు జల్లెడ పడుతున్నాయి బలగాలు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు పోలీసులు. అటవీ ప్రాంతంలో ఎన్టీఆర్ఐ టీం సపోర్ట్ తీసుకుంటున్నారు అధికారులు. ఏ క్షణంలోనైనా సరే పోలీసులు హిడ్మాను చుట్టుముట్టే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ఏరియాలోని కుంబింగ్ నిర్వహిస్తున్నారు. హిడ్మా ఆ పరిసరాల్లోనే ఉన్నట్లు కూడా పక్కా సమాచారం అందుతుంది. భారీ భద్రతా బలగాలు కూడా ఇప్పటికే మోహరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా 125 గ్రామాలను జల్లెడ పడుతున్నాయి బలగాలన్నీ కూడా. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు పోలీసులు. ఇక అటవీ ప్రాంతంలో ఎన్టీఆర్ఐ టీం సపోర్ట్ తీసుకుంటున్నారు అధికారులు. ఏ క్షణంలోనైనా సరే పోలీసులు హిడ్మాను చుట్టుముట్టే ఛాన్స్ ఉంది.
బ్రేకింగ్ న్యూస్. దండకారణ్యంలో భద్రతా బలగాలకు సింహ స్వప్నంగా మారిన మావోయిస్టు కీలక నేత మద్వే హిడ్మాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హిడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం ఏ క్షణంలోనైనా హిడ్మాను పోలీసులు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది. సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ తో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అటు హెడ్మా కోసం కూడా భారీ ఎత్తున ఆపరేషన్ జరుగుతుంది, పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా ఒకసారిగా అడవిలో తుపాకుల మోతం మోగుతుంది. ఫలితంగా ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 30 మంది పైగా మావోయిస్టులను మట్టబెట్టారు సైనిక సిబ్బంది. తాజాగా ఇప్పుడు ఆ ప్రాంతంలో హిడ్మా సంచరించారనే ఒక సమాచారంతో మొత్తానికైతే అత్యాధునిక టెక్నాలజీ తోటి ఆ అడవి పరిసర ప్రాంతం అబూజ్మట్ అడవుల్లో కావచ్చు, మరొక బీజాపూర్, మరొక కాంకేరి పరిసర ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి సుమారు కొన్ని వందల మంది పోలీసులు మొత్తం కూడా చుట్టుముట్టిన నేపథ్యం అవుతుంది. మరోవైపున సిఆర్పీఎఫ్ కావచ్చు, కోబ్రా కావచ్చు, మరోవైపున స్పెషల్ పార్టీ కావచ్చు, డిఆర్జీ బృందాలు ఇట్లా వరుసగా కొన్ని గ్రూపులుగా ఏర్పడి మొత్తానికైతే మొత్తం హిడ్మా కోసం మొత్తం కూడా పోలీసులు అంటే స్థానిక అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో సహా మొత్తం కలిపి అంతా కూడా ఛత్తీస్గఢ్ లో ఇంద్రావతి నది సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సమీపం మొత్తాన్ని కూడా ఆధులో తీసుకునే నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మరి కాసేపట్లో ఏ క్షణమైనా సరే హెడ్మాన్ మాత్రం అదుపులో తీసుకునే అవకాశం అయితే మెండుగా కనబడుతుంది. ఇప్పటికే హెడ్మా అనే సాధారణ వ్యక్తి అయితే కాదు, అతను ఒక మావోయిస్టుల దాంట్లో ఒక కీలకమైనటువంటి నేతగా వ్యవహరిస్తున్నారు, మరొక వ్యూహకర్త. దీంతో పాటు అతనికి 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా ఉంటుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు అతని యొక్క ఆచూకు కోసం కూడా మొత్తానికైతే అత్యాధునిక టెక్నాలజీ యొక్క ఉన్నటువంటి కెమెరాలతో కావచ్చు, అతని యొక్క ఉనికి ఒకవైపున అంచనా వేసుకుంటూనే ఆయన ఏ దిశగా పయనం చేస్తున్నారు, ఎటువైపు అడుగులు వేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుసుకుంటూనే ఒకవైపున వీళ్ళు కూడా వ్యూహంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఇప్పటికే 125 గ్రామాల్లో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ తోటి ముందుకు పోతున్నారు సైనిక సిబ్బంది. అంటే ఈ యొక్క ఆయన యొక్క ఇమేజింగ్ అంటే థర్మల్ ఇమేజింగ్ అనేది కూడా చాలా అత్యాధునిక టెక్నాలజీ అని చెప్తున్నారు. ఆ కేంద్ర సహాయంతో ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ 125 గ్రామాల్లో మొత్తం కూడా హిడ్మా కోసం కూడా జల్లెడబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించిన టీం మొత్తం కూడా అడవిలో పనిచేస్తున్న నేపథ్యం అయితే అంటే ఒకవేళ హిడ్మా లాంటి పోలికలు ఉన్న వ్యక్తి మరో ఆ ప్రాంతంలో సంచరించినా కానీ దొరికినా కానీ అతను ఇతనా కాదని ధృవీకరించుకునేందుకు సైతం కూడా ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.